మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. గత 2 రోజులుగా మనం హంపి నగరంలోని అనేక అందమైన ఆలయాలని, అనేక ముఖ్యమైన ప్రదేశాలని చూసుకుంటూ వచ్చాం కదా. ఈరోజు చరిత్ర నుంచి మనం కొంచెం డీవియేట్ అయ్యి ఆధ్యాత్మికత వైపు వెళ్ళబోతున్నాం. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఈ హంపి ప్రాంతాన్ని రామాయణంలో కిష్కింధ రాజ్యంగా పేర్కొన్నారు. శ్రీరాముల వారు సీతాదేవిని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికే వచ్చారంట. ఆంజనేయ స్వామిని మొట్టమొదటిగా కలుసుకున్న ప్రదేశం, వాలిని వధించిన ప్రదేశం, సుగ్రీవునికి తిరిగి పట్టాభిషేకం చేసిన ప్రదేశం, ఆంజనేయ స్వామి జన్మస్థలం, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయే సమయంలో అమ్మవారు నగలు జాడివెరచగా ఆ పడిన ప్రదేశం ఉందంట ఇక్కడే. ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నదైతే కనుక మతంగ పర్వతం. మరి ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ కూడా చూసుకుంటూ ఇవాళ మన యాత్రను కొనసాగిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రామాయణంలో పేర్కొన్న పుణ్య ప్రదేశాలన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్దాం. సో ఈరోజు మనం తిరగబోతున్న ప్రదేశాలు వచ్చేసి కొంచెం దూరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి జన్మస్థలమైనటువంటి అంజనాద్రి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకని చెప్పి నిన్న సాయంత్రమే నేను ఒక స్కూటీ అయితే బుక్ చేసుకున్నాను. ఒక 1000 రూపీస్ పడింది పర్ డే మొత్తానికి. దాంతోపాటు ఒక 1 లీటర్ పెట్రోల్ కూడా ఇచ్చారు. సో ఎర్లీ మార్నింగ్ 5 ఈ సన్ రైజ్ పాయింట్ చూద్దామని చెప్పి నేనైతే రెడీ అయిపోయి బయటకు వచ్చాను. మన పక్క రూమ్లోనేమో ఒక జపనీస్ అతను ఉంటున్నాడు. అనుకోకుండా అతను కూడా ఈ కొండకే వస్తున్నాడంట. అందుకని చెప్పి అతన్ని ఎక్కించుకొని ఈ కొండ వరకు వచ్చాను. ఇద్దరం కలిసి చీకట్లో ఈ కొండ ఎక్కాం. అసలు ఒక్కడనే నేనైతే ధైర్యం చేసి ఎక్కేద్దాంలే అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ అతను లేకపోతే ఈ కొండ ఎక్కడం చాలా కష్టం అనిపించేది నా ఒక్కడికి. ఎందుకంటే మొత్తం అంతా చీకటిగా ఉంది, లైట్లు అలాంటివి ఏమీ లేదు. పైకి ఎక్కే దారి కూడా కొంచెం ఒక చోట మెట్లు ఉండి, ఒక చోట కేవలం కొండరాయి మాత్రమే ఉండి అట్లా చిందరవందరగా ఉంది. సో అతను ఉన్నాడు కాబట్టి ఇద్దరం కొంచెం మాటలు చెప్పుకుంటూ జాగ్రత్తగా ఎక్కేసాం. సో ఇంతకీ ఈ కొండ పేరు చెప్పలేదు కదా. ఈ కొండ పేరు మతంగ హిల్. రామాయణం ప్రకారం ఈ కొండ ప్రాంతంలో మతంగ మహర్షి ఆశ్రమం ఉండేదంట. దీనికి దగ్గరలోనే వాలి సుగ్రీవుల రాజ్యం కూడా ఉండేది. వాలి ఒకరోజు దుందుబి అనే రాక్షసుడిని సంహరించి బలగర్వం చేత ఆ రాక్షసి శరీరాన్ని పుచ్చుకుని గిరగిరా తిప్పి విసరగా అది వచ్చి ఈ మతంగ మహర్షి ఆశ్రమంలో పడిందంట. తన ఆశ్రమ పవిత్రతకి భంగం కలిగించినందుకు మతంగ మహర్షికి కోపం వచ్చి వాలిని, ఎప్పుడన్నా నువ్వు ఈ కొండ పరిసర ప్రాంతాల్లోకి వస్తే తలపగిలి చేస్తావని చెప్పి శాపం ఇచ్చారంట. తర్వాత ఈ శాపం సుగ్రీవునికి చాలా ఉపయోగపడింది. అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే కనుక ఈ కొండపైన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు వచ్చేసి ఈ ఆలయం చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు కూడా మనకి చాలా వరకు ఆలయం కనిపిస్తుంది ఉన్నట్టు, కానీ యాక్చువల్గా స్వామివారు ఉండే మందిరం మాత్రం ఒక చిన్న గదిలాగా ఉండి దాని లోపల స్వామివారు అయితే కనిపిస్తున్నారు, వీరభద్రస్వామి. ఇంకా మిగిలిన ఆలయం అంతా చూసుకుంటేనేమో పూర్తిగా ఖాళీగా ఉండి అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కొన్ని చోట్లయితేనేమో గోడలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. హంపి ప్రాంతంలో చాలా కొండలు ఉండగా వీటన్నిటిలో కల్లా కూడా ఈ మతంగ పర్వతమే అన్నిటికన్నా కూడా చాలా ఎత్తైనది. సో మీరు కనుక ఎప్పుడన్నా ఇక్కడికి ప్లాన్ చేసుకుంటుంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతాల్లో ఈ మతంగ పర్వతం కూడా ఒకటి. మొత్తం ఎక్కడానికి ఒక అరగంట టైం పడుతుంది, కానీ ఈ అరగంట టైం పెట్టినా కూడా పైకి ఎక్కాక వచ్చే చల్లగాలికి ఈ అరగంట పట్టిన శ్రమ అంతా కూడా పోతుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, పొద్దున్నే నేను ఆ యూజీ వచ్చినప్పుడు
కేవలం అసలు ఒక్కళ్ళు కూడా లేరు. మేమిద్దరం ఇద్దరమే ఉన్నాం అసలు ప్రశాంతంగా. సో స్వామివారు ఉన్న ఆలయం మందిరం అదైతే కనుక మనకి ఇటు పక్క నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. చెప్పులు ఇచ్చేసి పైకి ఎక్కొచ్చు. సో పైన వచ్చేసి ఇలా కూర్చోటానికి బోళ్ళంత ఖాళీ స్థలం అయితే ఉంటుంది. కానీ మీరు కొంచెం పెందలాడు వస్తే కనుక మనకి మంచి ప్లేస్ అయితే దొరుకుతుంది. మనం ఇప్పటి వరకు చూసిన ముఖ్యమైన ఆలయాలన్నిటిని కూడా ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం నిన్న చూసినటువంటి అచ్యుతరాయ దేవాలయం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్లన్నీ కూడా మన పాత వీడియోల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే చూడండి. అలానే ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ కూడా అరటి తోటలు, కొబ్బరి తోటలు. ఈ మధ్యలో నుండి వెళ్ళేదేమో ఒక చిన్న సెలయేరు. అలానే ఇటువైపు చూసుకుంటే కనుక మనకి నిన్న అచ్యుతరాయ ఆలయం చూడబోయే ముందు మనం చూసిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన శ్రీకృష్ణ ఆలయం. అలానే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కనిపిస్తున్నారు కదా, నరసింహస్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ. ఇంకొంచెం కుడివైపుని చూసుకుంటే కనుక మనకి చక్కగా గాలిగోపురం ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది కదా, అదే విరూపాక్ష ఆలయం. ఇవన్నీ కూడా మానవ నిర్మిత ఆలయాలు కదా. ఇవి కాకుండా ఈ రామాయణంలో చెప్పబడిన ఇంకా ముఖ్యమైన కొండలైతే ఈ చుట్టుపక్కల ఉన్నాయి. అవన్నీ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం నుంచున్నది మతంగ పర్వతం కదా. సో దీంతోపాటు ఇంకొక 2-3 కొండలు అయితే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ముందుగా ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ పేరు ఋష్యమూక పర్వతం. సో ఈ కొండ దగ్గరే మనకి వాళ్ళు చూడబోయేటువంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పర్వతం దగ్గరే రాముల వారు ఆంజనేయ స్వామిని మొట్టమొదటిసారి కలుసుకున్నారంట. సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన ప్రదేశం, సీతాదేవి నగలు జారవిడవగా కింద పడిన ప్రదేశం, ఇట్లాంటివన్నీ కూడా ఈ ఋషిముఖ పర్వతం దగ్గర ఉన్నాయి. అలానే ఇంకొంచెం పక్కన చూసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, దాని పేరు అంజనాద్రి బెట్ట. అంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అంట. అలానే ఇంకొంచెం పక్కన ఇటువైపున మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండ, ఇది వచ్చేసి గంధమాదన పర్వతం అంట. మీరు మన పురాణాలని వీటిని అంతగా బాగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక గంధమాదన పర్వతం అనేది ఏంటనేది చాలామంది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. రాముల వారు అవతారం చాలించేసిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి ఈ గంధమాదన పర్వతం మీదే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారని చెప్పి మన పురాణాల్లో అయితే తెలుస్తుంది. ఈ కొండపైన ఆంజనేయ స్వామికి పెద్ద పెద్ద ఆలయాలు కానీ అలాంటివి ఏమీ లేవు. కేవలం అంజనాద్రి బెట్ట ఉంది కదా, అక్కడే ఈ హంపి ప్రాంతంలోకెల్లా ప్రముఖమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. సో ఇప్పుడైతే మనం కొండ కిందకి దిగేస్తున్నాం. పొద్దున్న నేను వచ్చినప్పుడైతే ఇదంతా కూడా చీకటిగా ఉంది. కేవలం ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ వెలుగుతూనే ఇద్దరం కూడా కొండ ఎక్కేసాం. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం కొంచెం ధైర్యంగా ఉంది. సో మీరు వచ్చినప్పుడైతే కనుక కొంచెం జాగ్రత్తగా, కనీసం కొంతన్నా వెలుతురు వచ్చినప్పుడు రండి. ఒకవేళ ధైర్యం ఉంటే కనుక ఫ్లాష్ లైట్లు వేసుకుంటూ లేదా టార్చ్ వేసుకుంటూ వచ్చేయచ్చు. అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందో చూడండి. మతంగ మహర్షి ఆశ్రమం. కొంచెం ఉంటే కనుక నేను లోపలికి వెళ్ళకుండానే వెళ్ళిపోయేవాడిని. కానీ ఈలోపు స్వామివారు వచ్చి
లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు అర్చకులు. సో ఇప్పుడే మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూపించాను కదా, సో అక్కడ ఉన్నటువంటి స్వామివారితో కూడా మాట్లాడాను. ఆయన ఈ ఆలయం గురించి, మతంగ మహర్షి గురించి, మతంగ మహర్షి యొక్క ఆశ్రమం గురించి, అలానే ఈ హంపీలోని జనరల్ హిస్టరీ ఇట్లాంటివన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. అదంతా కూడా నేను సపరేట్ వీడియో అయితే పెడతాను దాన్ని. సో ఇప్పుడైతే కనుక మనం ముందు అంజనాద్రికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆలయాన్ని కూడా చూసుకుని వచ్చి ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు చూద్దాం. ఎందుకంటే నాకు ముందు బండి సాయంత్రం 6:30 7 రిటర్న్ ఇచ్చేసేయాలి. సో ముందలే అది కవర్ చేసుకుని వచ్చేసానంటే కనుక ఆ తర్వాత ఇవి ప్రశాంతంగా చూసుకోవచ్చు కదా. సో ఆ కారణం చేత అనమాట. ఇప్పుడైతే మనం అంజనాద్రికి వెళ్దాం పదండి. హంపీ లాంటి విశాలమైన పర్యాటక ప్రాంతాల్లో ఇలా బైక్పై వెళ్ళటం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలని తక్కువ టైంలో చేరుకోవచ్చు. పైగా ఆటోల కోసమో లేదంటే కార్ల కోసమో బస్సుల కోసమో చూడాల్సిన పని ఉండదు కదా. ఒకవేళ మీరు ఎవరైనా వస్తుంటే మాత్రం ఖచ్చితంగా బైక్ని బుక్ చేసుకోవటాన్ని నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం అంజనాద్రి బెట్టకి వెళుతూ ఉన్నాం. దారిలో మీకు కర్ణాటకలోని ఈ ప్రాంతం ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి ఆగాను. ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నేల గుండా ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నది నీరు సమృద్ధిగా దొరకటం వల్ల వేసవికాలం మొదలవుతున్నా కూడా ఇక్కడ నీటి మీద ఆధారపడే వరి, చెరుకు, అరటి లాంటి పంటలని ఇంకా పండిస్తున్నారు. అంతెందుకు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరానికి ఎంతో ఆధారం ఈ పంపగా పిలువబడే తుంగభద్ర నది. బైక్ అయితే అక్కడ పార్కింగ్లో పెట్టేశాను. జస్ట్ 5 రూపీస్ తీసుకున్నారంటే. ఇప్పుడైతే మనం స్వామివారి అంజనాద్రి బెట్ట కొండపైకి ఎక్కబోతున్నాం. మళ్ళీ ట్రెక్ ఉంది. ఆల్రెడీ పొద్దునే ఒక ట్రెక్ చేసాం. మళ్ళీ ఇంకొకటి అంటే కాళ్ళు లాగేస్తాయి. బట్ట తప్పదు, స్వామివారి కోసం ఆ మాత్రం చేయాలి. సరే ఇప్పుడైతే పైకి ఎక్కేద్దాం. ఇలాంటి కొంచెం ప్రముఖమైన ఆలయాల్లో లోపల గర్భగుడిలో స్వామివారిని ఫోటో కానీ వీడియో కానీ తీయటం నిషేధం కదా. ఆ కారణం చేత మీకు నేను స్వామివారిని చూపించట్లేదు. ఇంటర్నెట్లో దొరికిన ఒక ఫోటోని అయితే కనుక నేను ఇస్తాను. నాకు గుడిలో బాగా నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే స్వామివారి గర్భాలయం ఉంటుంది కదా, దాని పక్కనే శ్రీరాముల వారిది చిన్న ఉపాలయం ఉంటుంది అన్నమాట. దానిలోనే ఒక చిన్న గాజు తొట్టెలో రామసేతులో ఉపయోగించినటువంటి ఒక రాయి అయితే ఉందండి. దాన్ని నీటిలో ఆ తొట్టెలో నీళ్లు పట్టేసి ఈ రాయిని అయితే ఉంచారు. ఆ రాయి నీళ్ళలో కూడా తేలుతుంది. సో అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఇదే ఆలయంలో స్వామివారికి ఈశాన్య దిక్కులో అనుకుంటా అంజనాదేవి వారి ఉపాలయం కూడా ఉంది. అది కూడా దర్శించుకోండి. పైకి వచ్చేటప్పుడు వాటర్ కానీ ఇలాంటి కొబ్బరికాయలు ఇలాంటివన్నీ తెచ్చుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కోతులు అయితే ఎక్కువ. ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అంటే మరి ఎక్కువే ఉంటాయి కదా. సో కోతులు ఎక్కువ, కొండ ముచ్చులు కూడా ఉంటాయి బాగా. తినేవి కనుక ఏమన్నా తెచ్చుకుంటే బ్యాగ్లో పెట్టుకోండి. జస్ట్ బ్యాగ్లో పెట్టుకోవడమే కాదు, బ్యాగ్ని మీ దగ్గరే ఉంచుకోవాలన్నమాట. కొంచెం పక్కన ఎక్కడ వదిలేసినా మీదకి వచ్చి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలయం పక్కన మొత్తం పూర్తిగా ఇదంతా కొండే కదా ఆలయం ఉన్నది కూడా.
సో ఇదంతా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. వీటి మధ్యలో నుండి మనకి స్టెప్స్ ఇట్లా పెట్టేసి చాలా చోట్ల సైట్ సీయింగ్ కోసం పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. ఇదైతే మనం వీటి మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అదిగోండి అక్కడ ఫ్యామిలీ ఉన్నారు కదా. సో అలా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి పూర్తిగా కొండపైకి ఎక్కేసాక. సో ఇప్పుడు మనకి నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. ఊరిని అలా నడుచుకుంటూ వెళ్తూ మనం ఇంకా చెప్పుకుందాం ఈ ఆలయం గురించి. ఇప్పుడు ఈ వీడియోలో బాగా కాంట్రవర్షియల్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ పాటికి కొంతమందికి ఐడియా ఉండాలి. కర్ణాటకలోని హంపి కదా ఇప్పుడు మనం ఉన్నది. సో ఈ ప్రాంతం వాళ్ళు, అలానే చాలా వరకు కన్నడిగులు ఈ ప్రాంతమే ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా చెప్పుకుంటున్నారు. మన తెలుగువారం వచ్చేసి తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి కదా. ఆ 7 కొండల్లో ఒకటి అంజనాద్రి. ఆ కొండని మనం ఆంజనేయ స్వామి జన్మస్థలంగా మనం చెప్పుకుంటాం. తిరుపతిలో ఉన్నదే ఆంజనేయ స్వామి జన్మస్థలంగా మనం చెప్పుకోవటానికి కారణాలు ఏమిటంటే వెంకటాచల వైభవం అన్న గ్రంథంలోను, అలానే స్కాంద పురాణం, ఈ రెండిట్లోనూ అంజనాదేవి వెంకటాచలం పైన తపస్సు చేసి అక్కడే ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిందన్న సంగతులు అయితే ఉన్నాయి. కానీ హంపీలో ఏంటంటే చాలా వరకు కిష్కిందకి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి కదా. సో ఆ వాటితో పాటుగానే ఆంజనేయ స్వామి జన్మస్థలం ఇదేగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకీ ఈ రెండిట్లో ఏది నిజమంటే నేనైతే చెప్పలేను. స్వామివారు ఎక్కడ పుట్టారు అన్న దానికన్నా కూడా ఆయన జీవితంలో ఏం చేశారు, ఎలాంటి మంచి పనులు చేశారు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలన్న విషయాల మీదే నేనైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. సో అందరం ఆయన భక్తులమే కదా. ఆయన ఎక్కడ పుట్టారన్న దాని గురించి మనం కొట్టుకోవటం అంతగా అవసరం లేదని నా ఉద్దేశం. సో మీలో ఎవరైనా కనుక ఇక్కడికి అంజనాద్రి బెట్టకి రావాలని అనుకుంటుంటే ఉదయమే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దున పూట అయితే. మధ్యాహ్నం వస్తేనేమో కొంచెం ఇబ్బంది పడతారు. అలానే పైన వచ్చేసి తినడానికి ఏమీ దొరకవు. వాటర్ అయితే కనుక దేవస్థానమే ప్రొవైడ్ చేస్తుంది. మధ్యాహ్నం వస్తే మాత్రం స్వామివారి ప్రసాదాన్ని అయితే మీరు పొందవచ్చు. నేనైతే భోజనం చేశాను, చక్కగా ఉంది. అన్నం సాంబార్ అంతే. మనకి అది స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం వస్తుంటే. సో మీరు కూడా మధ్యాహ్నం వస్తే కనుక ప్రసాదం మాత్రం మిస్ అవ్వకండి. సరే, ఇంక ఇప్పుడైతే మనం తిరిగి హంపీకి వెళ్ళిపోదాం. పొద్దున మనం మాతంగ పర్వతం పై నుండి ఈ ప్రాంతాన్ని చూపించినప్పుడు చెప్పాను కదా, ఋష్యమూక పర్వతం అని చెప్పి. అది ఇదే అన్నమాట. ఈ పర్వతం దగ్గరే సీతాదేవిని అన్వేషిస్తూ వస్తున్న రామలక్ష్మణులను చూసి ఒకవేళ వాళ్ళని వాళ్ళే పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపడి ఆంజనేయ స్వామిని పంపించి వాళ్ళెవరో కనుక్కోమని చెప్పగా రామచంద్రుడిని ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా కలుసుకున్నది ఈ కొండ దగ్గరే. ఈ పంపా నది పక్కనే ఇప్పుడు మనం చూడబోతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడైతే మనం యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. మనం ఎప్పుడు చూసినా ఆంజనేయ స్వామి అభయముద్రలోనో లేకపోతే రాముల వారికి నమస్కరిస్తున్నట్టుగానో చూపిస్తారు కదా. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఆలయంలో స్వామివారు యోగ ముద్రలో కనిపిస్తారు.
అది కూడా ఒక ప్రత్యేక విధానంలో కనిపిస్తారు. అదేంటో మనం గుడి దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కనుక మీరు తుంగభద్ర నదిని దగ్గర నుండి చూడండి. సో ఇప్పుడైతే మనం ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్నాం. ఈ దారి మధ్యలో చూడండి ఎంత పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉన్నాయో. అయితే బాగా వర్షాలు పడి తుంగభద్ర నది పొంగినప్పుడైతే ఈ పై వరకు కూడా వస్తాయంట నీరు. అలానే అదిగోండి ఆ పైన ఉందో చూసారా, అదే మనం ఇప్పుడు వెళ్ళబోయే ఆలయం. సో వరద వచ్చినప్పుడు అయితే కనుక ఆ పై వరకు రావటం కూడా నేను చాలాసార్లు వీడియోల్లో అయితే చూశాను. ఇప్పుడైతేనేమో చాలా ప్రశాంతంగా వెళ్తుంది నదీ ప్రవాహం. సో మనం వెళ్ళాల్సిన ఆలయం వచ్చేసి అదిగోండి ఆ పైన ఉంది. విజయనగర సామ్రాజ్యానికి చాలామంది రాజగురువులు ఉండేవారు. వాళ్ళలో ఒకరైనటువంటి శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి వారికి భక్తురంట. ఆయన ఒకరోజు ఈ పంపా నదీ తీరానికి వచ్చి ఇక్కడే ఆంజనేయ స్వామి వారి గురించి ధ్యానంలో ఉన్నారంట. ఒక కోతి ఆయనకి కనిపించిందంట. ధ్యానంలో నుంచి బయటకు వచ్చి ఆయనకి ఎలా అయితే ఆ కోతి కనిపించిందో అలా ఒక శుద్ధ ముక్కతో పక్కనే ఉన్న రాయి మీద ఆ కోతి బొమ్మ గీశారంట. వెంటనే ఆ బొమ్మలో నుంచి ఒక నిజమైన కోతి బయటకు వచ్చి పారిపోయిందంట. సో ఇలాగ 12 రోజులు ఆయన ధ్యానం చేయటం, ఒక బొమ్మ గీయటం, అందులో నుంచి ఒక కోతి రావటం, వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ వచ్చిందంట. 13వ రోజున ఏం చేశారు, ధ్యానంలోకి వెళ్ళి మళ్ళీ కోతి దర్శనం ఇవ్వగా ఆయనకు కనిపించిన చిత్రాన్ని రాయి మీద గీయటమే కాకుండా అందులో నుంచి వచ్చే కోతి బయటికి వెళ్ళిపోకుండా ఉండటం కోసం చుట్టూతా యంత్రం ఒకదాన్ని గీసి ఆ కోతిని బంధించారంట. ఆ వెంటనే ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇచ్చి ఆయనకి అభయం ఇచ్చి ఇక్కడ తాను కొలువుంటానని చెప్పి అంతర్ధానం అయ్యారంట. ఈరోజు మనం కనుక ఈ ఆలయంలోకి వచ్చి చూస్తే వ్యాసరాజు గీసినటువంటి ఆ యంత్రాన్ని ఇప్పుడు మనం చక్కగా చూడొచ్చు. అంతేకాకుండా యంత్రం చుట్టూతా ఈ 12 రోజులుగా వచ్చిన కోతుల యొక్క శిల్పాలన్నీ కూడా ఉంటాయి. ఈ యంత్రం మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఉండి చేతిలో జపమాల కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి ఆంజనేయ స్వామిని నేనైతే ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి మీరు కూడా ఎక్కడ చూసి ఉండరు. ఇదే మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే మొదటిసారి అయితే కనుక మీకు చూపించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడైతే ఇంకొక మంచి ప్రదేశానికి తీసుకెళ్తాను. అదేంటంటే వాలి వధ జరిగిన తర్వాత సుగ్రీవునికి శ్రీరాముల వారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం అంట. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశమే అది. ఆ ప్రాంతంలో రాముల వారికి ఒక ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయాన్ని అయితే చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు రోజు మొత్తంలో ఎప్పుడు వచ్చినా కానీ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. సాయంత్రం పూట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను కూడా దర్శనం చేసుకున్నాను, కానీ అర్చకులు వీడియో తీయొద్దని చెప్పారు. అందుకని చెప్పి నేనైతే వీడియో తీయట్లేదు. నెట్లో నాకు దొరికిన స్వామివారి విగ్రహాన్ని మాత్రం ఫోటోలాగా ఇస్తున్నాను, దాన్ని మాత్రం చూడండి. సీతా లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామిని దీవిస్తూ రామచంద్రుల వారు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే విడివిడిగా విగ్రహాల్లాగా కాకుండా ఒక పెద్ద కొండరాయి గర్భగృహంలో ఉంటుంది. 15 నుండి దగ్గరగా ఒక 20 అడుగుల ఎత్తులో స్వామివారు అయితే మనకి దర్శనమిస్తుంటారు. పెద్ద పెద్ద చెట్ల మధ్యలో పంపా నది తీరాన చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. వీలు కుదిరిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా మాత్రం దర్శించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలయం దగ్గరలోనే జనాలు తిరిగే ప్రాంతానికి కొంచెం దూరంగా సుగ్రీవుని గుహ ఉంది. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం. గుహ దగ్గరికి వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయి. నేనైతే ఇలా నది పక్కగా ఒక ట్రైల్ లాంటి దారిలో వెళ్తున్నాను. సో ఇట్లా చెట్ల మధ్యలో మంచి బాటలాగా ఉంది, చాలా బాగుంది. జనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ఈ దారిలో. కొంచెం ప్రశాంతంగా ఉంది నాకైతే. కాకపోతే ఒకటే ఇబ్బంది ఏంటంటే ఎండ కొంచెం గట్టిగా ఉంది. సో ఇలాంటి ప్రదేశాలు అయితే కనుక మనకి మ్యాప్లో దొరకటం చాలా కష్టంగా ఉంటాయి. కనపడిన వారిని ఎవరినొకరిని అడిగి తెలుసుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు మనం చూడబోయే లొకేషన్ని మ్యాప్లో గుర్తించాను. సో దాన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకవేళ ఎవరన్నా ప్లాన్ చేసుకుంటుంటే కనుక దాన్ని సేవ్ చేసుకోండి. పెద్దగా ఇక్కడ జనాలు ఎవరు లేకపోయినా కానీ ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. రామాయణంలో కూడా దీనికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళే సమయంలో అమ్మవారు తమ ఒంటి మీద ఉన్నటువంటి నగల్ని
ఓ చిన్న మూటలో కట్టి కిందకి జార వేడిచారంట. ఆ సమయంలో ఈ మొత్తం సంఘటనని చూసినటువంటి సుగ్రీవుడు ఆ మూటను తీసుకొచ్చి ఇదిగోండి ఈ గుహలో భద్రపరిచారంట. రాముల వారిని సుగ్రీవులు కలిసిన తర్వాత అమ్మవారి నగల్ని స్వామికి చూపించి ధైర్యం చెప్పి ఎలాగైనా వెతికి అమ్మవారి జాడను కనిపెడదామని ఊరటనిచ్చారంట. ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి రాముల వారికి ఎంతో కొంత స్వాంతన తీసుకొచ్చిన ప్రదేశం ఈ సుగ్రీవుని గుహ. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ పెద్దగా జనాలు లేరు. అసలు జనాలకైతే కొంచెం తెలుసు, కానీ ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేయట్లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. రామాయణానికి సంబంధించి అలానే మన పురాణ గాథల్లోని ఇతర కథలకు సంబంధించినటువంటి ప్రదేశాలని ఇవాళ చాలా చూసాం కదా. మనం ప్రతిసారి చరిత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళ అందుకు భిన్నంగా మనం ఆధ్యాత్మికత వైపు వెళ్ళాం. ఇట్లానే వచ్చే 2 వీడియోలు కూడా ఎంతో ముఖ్యమైనవి. మొదటిది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు లాంటి విజయనగర రాజులందరూ ఎక్కడ ఉండేవారు, వారి రాజనివాసాలు ఎలా ఉన్నాయి అనే విషయాలన్నీ చూద్దాం. రెండవది వచ్చేసి విజయ విఠల టెంపుల్, ఎంతో అందంగా ఉంటుంది అది, ఆ ఆలయం కూడా. సో ఇలాంటివన్నీ కూడా వచ్చే వీడియోలో చూద్దాం. మరి వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. వచ్చే వీడియోలో కలుసుకుందాం. మరి సెలవు.